ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో యుద్ధం గత వారం రోజుల్లో అత్యంత కీలక దశకు చేరుకుంది. హార్మౌజ్ జలసంధిలో ఇరాన్, అమెరికా దేశాలు నౌకలపై పరస్పరం దాడులు చేసుకోవడంతో పాటు నౌకల దిగ్బంధనంతో ఈ దాడులు తదుపరి స్థాయికి చేరుకున్నాయి. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హార్మౌజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ దాడులు జరిపింది. వీటికి బదులుగా అమెరికా దళాలు కూడా ఇరాన్లోని బందర్ అబ్బాస్, కేష్మ్ దీవులోని మిలిటరీ స్థావరాలపై దాడులు చేశాయి. అదేవిధంగా హార్మౌజ్ జలసంధిలో అమెరికా నౌకాదళం 2 ఇరాన్కు చెందిన ఆయిల్ ట్యాంకర్లపై కాల్పులు జరిపింది. ఆ ట్యాంకర్లు తమ నౌకా నిర్బంధాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించాయని అమెరికా అధికారులు తెలిపారు. ఈ పరస్పర దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. హార్మౌజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలక మార్గం కావడంతో ఈ దాడులు ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయి. చమురు ధరలు 2022 తర్వాత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సింగపూర్ వంటి ఆగ్నేయాసియా దేశాలు ఆహార, ఇంధన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే పలు దేశాలు విద్యుత్ ఆదా కోసం వర్క్ ఫ్రం హోం, ప్రభుత్వ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. నౌకా నిర్బంధంతో పాటు ఆయిల్ ట్యాంకర్లపై దాడులు కొనసాగుతుండటంతో గల్ఫ్ దేశాల్లో వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్లు పెద్ద సంఖ్యలో చిక్కుకుపోయాయని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ IMO చీఫ్ వెల్లడించారు. వీటిలో చాలా వరకు నౌకలు, ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్లోనే ఉండిపోయాయన్నారు. వాటిలో 20,000 మంది నావికులున్నారని, 2 నెలలకు పైగా వారు అందులోనే చిక్కుకుపోయారని తెలిపారు. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 30 నౌకలపై దాడులు జరిగాయని, 10 మంది సెయిలర్లు మరణించారని ఆయన వివరించారు. అమెరికా ఇరాన్పై దిగ్బంధాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఇరాన్ అమెరికాకు 14 అంశాలతో కూడిన శాంతి ప్రణాళికను పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో పంపించింది. ఈ శాంతి ప్రణాళిక ప్రకారం యుద్ధాన్ని 30 రోజుల్లో ముగించేలా 3 దశల వ్యూహాన్ని ఇరాన్ ప్రతిపాదించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలని, అలాగే జప్తు చేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరింది. ఇరాన్ శాంతి ప్రణాళికకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, ఈ ప్రణాళికను పరిశీలిస్తాం కానీ దీనిని అంగీకరించడంపై మాత్రం తనకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పారు. అయితే ఓవైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతుండగానే మరోవైపు దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్ రాజధాని బేరూట్లోని హిజ్బుల్లా బలమైన ప్రాంతాలపై ఇజ్రాయెల్ బుధవారం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 46 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే హెజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్ మాలిక్ బలౌట్ కూడా మరణించారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై ఒక సందర్భంలో మాట్లాడుతూ, పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభానికి పూర్తిస్థాయి పరిష్కారం కోసం ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని, అయితే అణ్వాయుధాల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణుబాంబు సంపాదించకుండా నిలువరించడం అమెరికా ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్తో చర్చలు సాఫీగా జరుగుతున్నాయని, ఇరాన్ చర్చలకు రావాలని కోరుకుంటోందని, ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని, కానీ అది అమెరికాకు సంతృప్తికరంగా ఉండాలా లేదా అనేది తామే నిర్ణయిస్తామన్నారు. ఇరాన్కు అణ్వాయుధాలు ఉండటాన్ని తామెప్పటికీ అనుమతించబోమని, అదే జరిగితే ప్రపంచ భద్రతే ప్రమాదంలో పడుతుందన్నారు. We have it very much under control. The blockade is unbelievable. The Navy's been incredible. The job they did, it's like a wall of steel. Nobody goes through. In particular, the Iranians, they're not getting anything through one way or the other, so they're out of business. And we'll see whether or not they are agreeing. And if they don't agree, they'll end up agreeing shortly thereafter. అలాగే ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ పలు హెచ్చరికలు చేశారు. అమెరికా షరతులకు ఇరాన్ అంగీకరించకపోతే మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని తెలిపారు. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తేనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ముగుస్తుందని తెలిపారు. హార్మౌజ్ జలసంధిలో అత్యంత కీలకమైన దిగ్బంధనం తొలగిపోతుందన్న ట్రంప్, ఇరాన్ తమ దారిలోకి వస్తే హార్మౌజ్ జలసంధి మార్గం అందరికీ తెరుచుకుంటుందని చెప్పారు. ఇక మరోవైపు హార్మౌజ్ జలసంధి గుండా నౌకాయానాన్ని నియంత్రించడానికి ఇరాన్ కొత్త వ్యవస్థను ప్రారంభించింది. సావరిన్ గవర్నెన్స్ సిస్టమ్ పేరుతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఈ జలమార్గం నుంచి ప్రయాణించాలనుకునే అన్ని నౌకలు ఇరాన్ అధికారుల నుంచి ఈమెయిల్ ద్వారా తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని పేర్కొంది. దీనికి సంబంధించిన ఒక ముసాయిదాను ఆ దేశ పార్లమెంట్లో ఇటీవల ప్రవేశపెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను నిషేధించడంతో పాటు శత్రు దేశాల నౌకల ప్రయాణానికి టోల్ సిస్టమ్ తీసుకురావాలని భావిస్తోంది. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో పోప్ లియో 14 చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆ తరువాత అమెరికా, వాటికన్ సిటీ మధ్య సంబంధాలు క్షీణించడంతో
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీని సందర్శించి పోప్ లియోతో చర్చలు జరిపారు. ప్రపంచ నేతలందరూ ద్వేషం తగ్గించుకుని శాంతి దిశగా పనిచేయాలని ఈ సందర్భంగా పోప్ లియో పిలుపునిచ్చారు. మార్కో రూబియో పోప్ లియోతో పాటు వాటికన్ సిటీ ఉన్నత స్థాయి దౌత్యవేత్తలతో కూడా సంప్రదింపులు జరిపారు. రష్యా యుక్రెయిన్ మధ్య ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అమలవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య మే 9 నుండి 11 వరకు 3 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరు పక్షాలు అంగీకరించాయి. రష్యా ఈరోజు జరుపుకునే విక్టరీ డే 2వ ప్రపంచ యుద్ధం విజయోత్సవం సందర్భంగా ఈ శాంతి ఒప్పందం కుదిరింది. యుక్రెయిన్ కూడా ఈ విజయంలో భాగస్వామి కావడంతో ఇరు దేశాలు గౌరవప్రదంగా ఈ రోజును జరుపుకోవాలని ట్రంప్ సూచించారు. ఇది చిన్న విరామమే అయినప్పటికీ భవిష్యత్తులో యుద్ధం శాశ్వతంగా ముగియడానికి ఒక నాంది కావచ్చని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విరామ సమయంలో ఇరు దేశాలు 1000 మంది చొప్పున యుద్ధ ఖైదీలను పరస్పరం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాయి. అయితే కాల్పుల విరమణ ప్రకటించడానికి ముందు వరకు కూడా సరిహద్దుల్లో ఇరువైపులా ఉద్రిక్తతలు కొనసాగాయి. శుక్రవారం నాటికి రష్యా సుమారు 400 యుక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. మరోవైపు యుక్రెయిన్ కూడా రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. యుద్ధరంగంలో యుక్రెయిన్ దళాలు జపోరిజియా ప్రాంతంలో స్వల్పంగా ముందుకు కదులుతుండగా రష్యా దళాలు హులీపోల్ దిశలో తమ పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే విక్టరీ డే వేడుకలకు ఏవైనా ఆటంకాలు కలిగిస్తే యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై భారీ క్షిపణి దాడులు చేస్తామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో మే 14-15 తేదీల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో డొనాల్డ్ ట్రంప్ సమావేశమవడం అత్యంత చర్చనీయాంశమవుతోంది. గత 10 ఏళ్లలో అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. చివరగా 2017లో డొనాల్డ్ ట్రంపే ఆ దేశ అధికార పర్యటన చేశారు. వాస్తవానికి ఈ పర్యటన మార్చిలోనే జరగాల్సి ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా వాయిదా పడింది. అయితే పలు కీలక అంశాలు ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య చర్చకు రానున్నాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా గత ఏడాది బుసాన్లో కుదుర్చుకున్న ట్రేడ్ ట్రూస్ తాత్కాలిక వాణిజ్య ఒప్పందం 2026 నవంబర్తో గడువు ముగియనుంది. దీనిని పొడిగించే అంశంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అలాగే అమెరికా నుండి సోయాబీన్, విమానాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించే అవకాశం ఉందని అమెరికా అధికారులు వెల్లడించారు. వాణిజ్య సమస్యల పరిష్కారం కోసం ఒక ద్వైపాక్షిక బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ను ఏర్పాటు చేయాలని కూడా ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇక భౌగోళిక రాజకీయాలు, ఇరాన్ సంక్షోభంపై కూడా ఈ పర్యటనలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణకు అంగీకరించేలా చేయడంలో చైనా సహకారాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ కోరనున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. అంటార్కిటికా ఖండంలోని మారుమూల దీవులను సందర్శించడానికి బయలుదేరిన ఎంవి హాండియస్ క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ గుర్తించబడింది. ఆ నౌకలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు ఈ వైరస్ సోకడంతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ఆ క్రూయిజ్ నౌకలో 88 మంది పర్యాటకులు, 55 మంది సిబ్బంది ఉన్నారు. 22 దేశాలకు చెందిన వీరంతా గత నెల 1వ తేదీన దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా నుంచి బయలుదేరారు. హంటా వైరస్ సోకడంతో ఇప్పటికే 3 మరణించారు. మరికొంతమందికి ఈ వైరస్ సోకిందని అనుమానించడంతో వారిని క్వారంటైన్లో ఉంచారు. హంటా వైరస్ సోకిందన్న అనుమానంతో బుధవారం 3 రోగులను అధికారులు నెదర్లాండ్స్కు తరలించారు. ఈ నౌకతో ప్రమేయం ఉన్న వారిలో 8 మందికి ఈ వైరస్ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. అయితే ఇది కోవిడ్లా వ్యాపిస్తోందా అన్న పలు అనుమానాలకు WHO స్పష్టతనిచ్చింది. ఇది కోవిడ్ కాదని, ఇన్ఫ్లుయెన్జా కూడా కాదని WHO డైరెక్టర్ మరియా వ్యాన్ కర్కోవ్ స్పష్టం చేశారు. ఇది చాలా భిన్నంగా వ్యాపిస్తుందని, ప్రస్తుతం ఆ నౌకలో వైరస్ లక్షణాలున్న ప్రయాణికులు గాని, సిబ్బంది గాని ఎవరూ లేరని పేర్కొన్నారు. ఆండిస్ వైరస్ ప్రధానంగా సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి మాత్రమే వ్యాపిస్తుందని, ఇది కరోనా వైరస్ కాదని, చాలా కాలంగా ఉన్న ఓ విభిన్నమైన వైరస్ అని ఆమె తెలిపారు. ఆ నౌకలో పరిమిత ప్రదేశంలో మాత్రమే దీనిని గుర్తించామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 2018-19 సమయంలో అర్జెంటీనాలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని WHO మరో డైరెక్టర్ అబ్ది రెహమాన్ మహ్మద్ పేర్కొన్నారు. వైరస్ లక్షణాలున్న ఒక వ్యక్తి సామూహిక కార్యక్రమంలో పాల్గొనడంతోనే అక్కడ ఇది వ్యాపించిందన్నారు. ఇది తీవ్రమైన ఘటన అయినప్పటికీ ప్రజారోగ్యంపై దీని ప్రభావం తక్కువగానే ఉంటుందని WHO చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. ఫ్రాన్స్లో వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు వామపక్ష నాయకుడైన జీన్ లుక్ మెలన్కోన్ ప్రకటించారు. గతంలో ఆయన 4 సార్లు అధ్యక్ష పదవి కోసం పోటీ చేశారు. లా ఫ్రాన్స్ ఇన్సోమిస్ LFI అనే వామపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న ఆయన
ఫ్రాన్స్లో పెరుగుతున్న సామాజిక అసమానతలు, మితవాద శక్తుల ప్రాబల్యం, మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తాను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని కొత్త తరం నాయకులకు అవకాశం ఇస్తానని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి వల్ల అనుభవం ఉన్న నాయకుడు అవసరం ఉందని భావించి తాను ఈ నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ వరుసగా 2 సార్లు పదవిలో ఉన్నందున ఆ దేశ రాజ్యాంగం ప్రకారం 3వసారి పోటీ చేయడానికి అవకాశం లేదు. దీంతో 2027 ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి. దక్షిణాఫ్రికాలో విదేశీయులపై, ముఖ్యంగా ఇథియోపియా వలసదారులపై జరుగుతున్న దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. గత వారంలో పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో 5గురు ఇథియోపియా వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. జోహన్స్బర్గ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లోని ఒక రెస్టారెంట్లో అల్పాహారం తింటున్న 3 ఇథియోపియా పౌరులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటన జరిగిన 48 గంటల వ్యవధిలోనే మరో 2 ఇథియోపియా వలసదారులు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు గురై మరణించారు. దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులకు విదేశీ వలసదారులే కారణమని అక్కడి స్థానిక యువత భావిస్తున్నారని, ఈ క్రమంలోనే వారిపై దాడులు జరుపుతున్నారని దక్షిణాఫ్రికా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ దాడులను ఇథియోపియా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ పౌరులకు రక్షణ కల్పించాలని దక్షిణాఫ్రికా అధికారులను కోరింది. కేవలం ఇథియోపియా మాత్రమే కాకుండా నైజీరియా, ఘనా, జింబాబ్వే వంటి దేశాలు కూడా తమ పౌరులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ఇండోనేషియాలోని మలుక్కులో ఉన్న మౌంట్ డుకోనో అగ్నిపర్వతం నిన్న బద్దలైంది. ఈ ఘటనలో 20 మంది పర్వతారోహకులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో 3 మృతి చెందారని పేర్కొన్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో పలువురు విదేశీయులతో సహా 20 మంది పర్వతారోహకులు పర్వతంపై ఉన్నారని, వారిలో 7గురిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. విస్ఫోటనం కొనసాగుతున్నందున మృతదేహాలను పర్వతం నుంచి ఇంకా వెలికి తీయలేదన్నారు. అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 కిలోమీటర్ల ఎత్తుకు మందపాటి బూడిద ఎగిసిపడి సమీప గ్రామాలను కప్పివేసిందని వాల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ PVMBG అధికారులు పేర్కొన్నారు. దీంతో సమీప గ్రామాలను ఖాళీ చేయించి అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కెనడా విదేశీ వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ CSIS చేసిన ఆరోపణలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి నిరాధారమైన ఆరోపణలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ నిర్దిష్టమైన అంశంపై భారత్ వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందని, భారత్ అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించే ప్రజాస్వామ్య దేశమని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల విషయాల్లో జోక్యం చేసుకోవడం న్యూఢిల్లీ విధానం కాదని, ఇలాంటి ఆందోళనలను ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన పలు మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అందులో భాగంగానే కెనడాలోని ఖలిస్తానీ గ్రూపుల గురించి కూడా మాట్లాడారు. వేర్పాటువాద శక్తులు కెనడా భూభాగాన్ని సురక్షిత స్వర్గధామంగా ఉపయోగించుకోవడంపై భారత తన ఆందోళనలను వ్యక్తం చేస్తూనే ఉందని రణధీర్ జైస్వాల్ తెలిపారు. We have consistently spoken out about concerns regarding the use of Canadian territory as a safe haven by extremists and separatists. The CC's assessment acknowledges the presence of supporters of the Khalistan separatist movement in Canada and notes that Canada-based Khalistani extremist groups continue to pose national security threat not only to India but also to Canada. It further highlights that such elements misuse democratic freedoms and institutions to promote extremism and raise funds that are diverted towards violent activities. ఇక భారత పొరుగు దేశమైన బంగ్లాదేశ్, ఇరు దేశాల మధ్య వివాదంగా ఉన్న తేస్తా నదిపై చైనా మధ్యవర్తిత్వం వహించాలని కోరింది. దీనిపై స్పందించిన రణధీర్ జైస్వాల్, భారత్ బంగ్లాదేశ్ దేశాలు 54 నదులను పంచుకుంటున్నాయని, నీటికి సంబంధించిన అన్ని సమస్యలను చర్చించడానికి ఇరు దేశాలు ద్వైపాక్షిక యంత్రాంగాలను ఏర్పాటు చేశాయని, ఇవి క్రమం తప్పకుండా సమావేశమవుతూనే ఉన్నాయని చెప్పారు. భారత్, అమెరికా దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి క్రిస్టోఫర్ లాండోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందని, ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయడం ఒక్కటి మాత్రమే మిగిలిందన్నారు. ఈ ఒప్పందానికి తుది పరిష్కారం లభించడం చాలా ముఖ్యమని తాను భావిస్తున్నానని చెప్పారు. ఈ చర్చల్లో పురోగతి సాధించామని, ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు చాలా సమీపంలోనే ఉన్నామని లాండోవ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు.
రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.